హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను ఉసిరికాయతో పప్పు రసం చేశానండి. అది ఎలా చేయాలో చూపిస్తానండి. కానీ హెల్త్ బాగుంటుందండి. మనకి జలుబు చేసినా మంచిగా తింటే బాగుంటుందండి. మన గొంతు బాగుంటుంది. దానికి నేను 5 కాయలు తీసుకున్నానండి. మనిషికి ఒక కాయ వేసుకోవచ్చులేని ఒక 5 కాయలు వేసుకున్నానండి. పులుపు సరిపోతే ఇంకా 4-5 అయినా వేసుకోవచ్చు మనం. దానికి ముందు నీళ్ళలో ఒక 1/2 లీటర్ నీళ్ళలో ఉసిరికాయలు వేసి శుభ్రం కడుక్కొని వేసుకొని పచ్చిమిర్చి మీకు తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని వరుసన ఉడికించాలండి. దాన్ని కారం కూడా తగినంత వేసుకోండి. పచ్చిమిర్చి వేసాక అందుకే కారం తక్కువ వేసానండి. అందుట్లో ఎందుకంటే పప్పు కూడా పడుతుందిగా, టమాటా పడుతుంది. ఒక టమాటా కూడా వేసానండి. రసం పొడి ఉంటే రసం పొడి వేసుకోండి, లేదంటే సాంబార్ పొడి ఉన్నా వేసుకోండి. రసం పొడి నేను సాంబార్ పొడి వేసాలండి. పప్పు వేస్తున్నా కానీ 2 స్పూన్లు పప్పు కూడా వేయండి, పప్పు రసంగా. అందుకని ఇంకా రసం పొడి వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది, సాంబార్ పొడితో అదొక టేస్ట్ ఉంటుంది. నేను 2 విధాలు చేస్తాను అనమాట. అందుకని ఒకసారి సాంబార్ పొడి వేసాను అనమాట. ఇంకా అవి వేస్తుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం బెల్లం మొక్కేయండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. అది అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పోపు వేసుకుందామండి. ఇంకా అది పోపు సరిపడా కొద్దిగా ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అది ఇంగువ పొడి వేసుకోండి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేయండి. మెంతి పొడి కూడా ఉన్న అవి వేసుకోండి. ఎందుకు లేని నేను వేయలేదు. ఇదే కొంచెం ఒకరుగా ఉంటుంది కానీ వేయలేదండి. కానీ హెల్త్ చాలా బాగుంటుందండి. ఈ రసం తాగితే ఇడ్లీలో బానికి వస్తుంది, అన్నంలో బానికి వస్తుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే అంటారు. చాలా బాగుందండమ్మా. నాకు చెప్తుంటే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు, వాటర్ నోట్లోకి. ఒక ఉసిరికాయ పెట్టుకొని నేను ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేశానండి, షాలో ఫ్రై చేశాను. ఇంకా అన్నంలో పోసుకొని మనం డైరెక్ట్ తింటమే అండి. ఇంకా దాన్ని ఉసిరికాయలు బాగా పగిలిందా ఉడికించండి, అప్పుడు బాగా మంచిగా అందుట్లో రసం అంతా దిగుద్ది. ఒక పూట ఆగిన తర్వాత సాయంత్రం ఒక పూట పొద్దునే చేసి పెట్టుకున్నారు అనుకోండి, మధ్యాహ్నానికి బాగుంటుంది. కొంచెం టేస్ట్ చేద్దామండి. బాగా కాలుతుంది చాలా. ఒక ముక్క తీసుకొని ముద్దకు ఒక ముక్క పెట్టుకుంటే అండి హెల్త్ బాగుంటుంది మనకి. అంతా బాగుంటుందండి. చాలా చాలా బాగుంది. బెండకాయ ఫ్రై కూడా పెట్టుకొని తిన్నానండి, అది కూడా అదిరిపోయిందండి. ఎంత అదిరిపోయిందంటే అంత అదిరిపోయిందనమాట. బాయ్ అండి. నచ్చితే లైక్ ఇచ్చి నా వీడియోలు చూడండి. మంచి ఆరోగ్యకరమైన వీడియోలు పెడుతుంటాను. బాయ్ అండి.